Hey guys, I'm back with another mango recipe video. సో యూజువల్గా సమ్మర్లో అందరి ఇంట్లో మ్యాంగోస్ అయితే చాలానే ఉంటాయి. సో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఒక సింపుల్ వెరైటీ అయితే చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక ఫుల్ మ్యాంగోని కట్ చేసుకున్నాను అండ్ దాంట్లోకి 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకున్నాను. సో స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ మీరు ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ షుగరే వేసుకోవచ్చు. నేనైతే షుగర్ 5 స్పూన్స్ వేసుకున్నాను కాబట్టి అది 2 స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ వేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఐస్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం థిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. బ్లెండ్ చేసుకున్నది ఒక గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. యాక్చువల్లీ దీంట్లో ఇలైచీ వేయడం మర్చిపోయాను, కార్డిమమ్. సో నేను మళ్ళీ దాన్ని పౌడర్లా చేసి బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. మీరైతే అన్ని బ్లెండ్ చేసుకునేటప్పుడే వేసేసుకోండి. హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్. ఫస్ట్ లేయర్ అయితే మ్యాంగో చింగ్స్ తో స్టార్ట్ చేశాను. 1 స్పూన్ అయితే వేసుకున్నాను అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్లాస్ వీఆర్ టేకింగ్. సో పెద్ద గ్లాస్ అయితే ఎక్కువ పడుతుంది, నేనైతే చాలా చిన్నది తీసుకున్నా కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ అయితే బ్లెండ్ చేసుకున్నది అయితే వేసుకుంటున్నాను అండ్ అది కూడా మన క్వాంటిటీ నెక్స్ట్ లేయరింగ్కి సరిపోయేటట్టు వేసుకోవాలి. థర్డ్ లేయర్ అయితే నేను వెనిలా ఐస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ పట్టలేదు కానీ లాస్ట్కి పట్టించాను అనుకోండి. వేరే ఐస్ క్రీమ్స్ కావాలన్నా వేసుకోవచ్చు, లైక్ మ్యాంగో ఐస్ క్రీమ్, కుల్ఫీ ఏదన్నా, కానీ వెనిలా అయితేనే బాగుంటుంది. సో ద నెక్స్ట్ లేయర్ ఈస్ ట్యూటీ ఫ్రూటీ అండ్ ఆల్సో మ్యాంగో చంక్స్. ఇక్కడ ఆల్మండ్స్, పిస్తాషో ఏదైనా వేసుకోవచ్చు. వీటిపైన మళ్ళీ మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్న మిక్చర్ ఉందో అదైతే వేసేసుకున్నాను ఫుల్గా. అండ్ దీనిపైన లాస్ట్కి లైక్ మంచి ప్రజెంటింగ్గా ఉంటుందని చెప్పి వెనిలా ఐస్ క్రీమ్ అయితే పెట్టాను. అండ్ దీనిపైన కొంచెం గార్నిషింగ్ లాగా ట్యూటీ ఫ్రూటీ అండ్ కొంచెం మ్యాంగో చంక్స్ అండ్ ఆల్సో ఆల్మండ్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మనం ఏదైనా వేసుకోవచ్చు టాపింగ్స్ లాగా. దీన్ని యాక్చువల్గా రిఫ్రిజిరేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఐస్ క్యూబ్స్ వేసాము, చల్లగానే ఉంటుంది కాబట్టి. కమింగ్ టు ద టేస్ట్, ఇట్ వాజ్ సో గుడ్. నిజంగా చెప్తున్నా, చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి.